ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఒక మాటలు ఏంటంటే, ఇర్మీయా గ్రంథము 33:3, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని సంగతులను గూఢమైన సంగతులను నేను తెలియజేస్తాను అంటున్నాడు దేవుడు. అవును, మన ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ప్రార్థనలు ఆలకించి దానికి ఉత్తరమును సమాధానం తెచ్చేవాడు మన దేవుడు. ప్రపంచంలో మన దేవుడు ఇంతగానో ఆకర్షించగల కారణం ఏంటంటే ప్రార్థన ఆలకించేవాడు. ఆమె మనం ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మన దేవుడు ఉత్తరం దయచేవాడు. మన సామాన్య ప్రజలు చెప్పుకుంటాం మన బాధను, వాళ్ళు విన్నట్టుండి వదిలేస్తారు, కొంతమంది వింటారు వదిలేస్తారు. అదే మన దేవుడికి ఎప్పుడైతే మొరపెడతామో ఖచ్చితంగా మన దేవుడు ప్రతిఫలం దయచేవాడు. కింద వాక్యం చూసినట్లయితే గూఢమైన సంగతులను గ్రహింపలేని సంగతులను తెలియజేస్తాను అన్నాడు. ఒక దేశంలో పరిపాలిస్తున్న రాజు ఒక కలదని మర్చిపోతాడు. రాజు జ్ఞానుల్ని, పండితుల్ని, సోది చెప్పేవాడిని, కలభావం వివరించేవాడిని పిలిపిస్తాడు. వాళ్ళతో అంటే నీ కలదని మర్చిపోయినట్టు. అప్పుడు వాళ్ళు అంటారు, రాజు మీరు వివరించడం మేము ఎలా చెప్పగలను, మీరు కనుక చెప్పకపోతే ఈ దేశం నుంచి వెళ్ళగొడతానంటారు. అప్పుడు ఆ సమయంలో దేవుడు దానిని బయలుపరుస్తాడు. దానిని వచ్చి రాజ్యం కొంత సమయాన్ని ప్రార్థన చేసి నీకు వివరిస్తాను అంటాడు. అప్పుడు దానియేలు వాళ్ళ స్నేహితులు కలిసి ప్రార్థన చేసి ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఉత్తరం దయచేస్తాడు. అదే గూఢమైన సంగతులను గ్రహింపని సంగతులను తెలియజేశాడు దేవుడు అన్నారు. అలా దానియేలు బట్టి వాళ్ళ దేశము కాపాడగలిగింది. ఎప్పుడైతే మనం దేవుడిని ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు మొరను ఆలకించి ప్రతిఫలం దయచేస్తాడు. మన దుఃఖం నుంచి సంతోషం మార్చువాడు ఎవరు? మన దేవుడు. కన్నిటి నుంచి నాట్యంగా మార్చువాడు కూడా మన దేవుడు. కాబట్టి దేవుని ప్రజలారా, ఖచ్చితంగా మనం మొరను ఎప్పుడైతే కన్నిటితో మొర పెడతామో దేవుడు ఉత్తరం దయచేస్తాడు. ఆమేన్.